బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవిచూస్తుండగా తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది తెగుళ్ల బెడద లేకపోవటం, మంచి ధరలు పలుకుతూ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఈ పంట సిరులు కురిపిస్తోంది. వాణిజ్య పంటల సాగుతో అన్నదాతకు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలొచ్చే పంటలపై దృష్టి పెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలుంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి 8 ఏళ్లుగా బొప్పాయి పంట సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. రైతు నాగరాజు బొప్పాయి తోటలో కలుపు రాకుండా మల్చింగ్ షీట్లు ఏర్పాటు చేసి డ్రిప్ ఇరిగేషన్, ఇతర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,00,000 వరకు పెట్టుబడి పెట్టి మొత్తం 15 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఈ పంట 5 నెలల్లోనే పూతకొచ్చి 6వ నెలలో కాయలు కాయడం మొదలవుతుంది. 7వ నెల నుంచి కోత దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. మొదటి కోత తర్వాత 20 రోజులకు ఒకసారి కోత కోస్తుంటారు. ఇలా పంట పూర్తయ్యేసరికి 8 కోతలొస్తాయి. ఈ ఏడాది తెగుళ్లు తగ్గడం, పంట దిగుబడులు కూడా పెరిగాయి. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడిని పొందారు రైతు. మేము గత 7-8 సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేస్తున్నాము. బొప్పాయి మేము తైవాన్ రెడ్ లేడీ 786 అనే రకాన్ని ఎంచుకొని నాటడం జరిగింది. ఇది దాదాపుగా మనం నాటిన దశ నుంచి 60-70 రోజులకు పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయిన తర్వాత 3-4 నెలలకి కాయ కటింగ్కి వస్తుంది. కాయ కటింగ్కి వచ్చిన తర్వాత 20 రోజులకి కాయ పక్వ దశ వచ్చేదాన్ని బట్టి 20 రోజులకు ఒకసారి బయర్లు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మన దగ్గర ఇక్కడ తోటలోనే కాయ సైజుని బట్టి ఢిల్లీ, భోపాలు, మధ్యప్రదేశ్, జబ్బల్పూరు ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు. మనం దీనికి దాదాపుగా స్టార్టింగ్ నుంచి కూడా మల్చింగ్ షీటు, డ్రిప్పు, ఆధునిక పద్ధతిగా గడ్డి, ఈ కొంచెం వైరస్ని అధిగమించే దానికోసం మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ వాడుతూ ఇది చేస్తున్నాము. డ్రిప్లోనే ఫెర్టిలైజర్స్ డ్రిప్లోనే వదులుకుంటూ డ్రిప్లోనే ఇది చేస్తున్నాము. ఇంకా స్ప్రేయింగ్ చూసుకుంటే మనకి మైక్రోన్యూట్రియన్స్ అంటే ఇప్పుడు ఫార్ములా 4 ఇలాంటివి కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక వయస్సు దాటిన తర్వాత బోరాన్ లోపం, కాయలు సొట్టలు వెళ్ళటం ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే అది మెయిన్ న్యూట్రిన్ లోపం వల్లే వస్తుంది. అందుకని మనం పూత దశ నుంచే మొక్కకి బాగా మైక్రోన్యూట్రిన్ అందించాలి. దీనికి సేంద్రియ ఎరువులు దుక్కిలో వేస్తాము, తర్వాత రసాయన ఎరువులు వాడుతున్నాము. రసాయన ఎరువులు వాడిన దాంతోపాటు కూడా మైక్రోన్యూట్రిన్ కంపల్సరీగా ఈ బొప్పాయి అనే దానికి వాడితే చివరి వరకు కూడా కాయ సైజు, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇవి కాయ సైజు కానీ, నాణ్యత కానీ, కలర్ కానీ బాగా ఉంటుంది. దాదాపుగా ఇది ఇప్పుడు మాకు 7 కటింగులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8వ కటింగ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి మామూలుగా ఇది ఒక పైరుకు వచ్చేసి సుమారుగా ఒక ఎకరాకి ఒక 80,000 నుంచి, అంతా ఆరోగ్యంగా ఉండి ఇబ్బందులు కానీ రాకుంటే 80,000 నుంచి 90,000 అలా అవుతుంది. లేదు ఏదైనా వైరస్ వచ్చి అట్లా రకరకాల ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే కొంచెం 1,00,000 నుంచి 1,00,000 చిల్లర ఖర్చు వస్తుంది దీనికి. అదేవిధంగా అంతా బాగుండిందంటే చెట్టుకు కనీసం 30 నుంచి 40 కేజీలు, 30 నుంచి 40 కేజీలు ఆరోగ్యంగా ఉండి బాగా కాస్తే 8 కటింగులు అంటే 40 కేజీలు ఈజీగా కాస్తుంది ఇది. ఈ సంవత్సరం కొంచెం రేట్లు అవి బాగానే ఉన్నాయి. మన పెట్టుబడి బాను ఆశాజనకంగానే లాభాలు ఉన్నాయి ఇవి. ఈ సంవత్సరానికి తీసుకుంటే వాస్తవానికి గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం వైరస్ తక్కువ. గతంలో చెట్టుకి 10 కేజీలు కాయ కాసినప్పటికీ వైరస్ వచ్చేది. ఈ సంవత్సరం కొంచెం చివరి దశ వరకు వైరస్ అనేది అటాక్ కాలేదు. కాబట్టి కొంచెం దిగుబడి ఎక్కువైంది. మన పెట్టుబడి కూడా 80 నుంచి 90,000 పెట్టుబడి అయింది. దాదాపుగా మేము ఇప్పుడు ఒక 15 ఎకరాలు వేస్తున్నాం. ఇక్కడ ఇంకొక 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్నది, దాన్ని అయిపోయింది. అది పాలు తీసి బొప్పాయి పాలు కూడా తీసి కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 ఎకరాలు ఉంది. ఎకరానికి 90 నుంచి 1,00,000 రూపాయలు, 10,000 అటు ఇటుగా పెట్టుబడి అయింది. ఈ సంవత్సరం చూసుకుంటే రేట్లు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి మా పెట్టుబడి బాను మాకు ఎకరాకి కనీసం 70,000-80,000 ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం. అయితే మొక్క మనం ఇప్పుడు ఇది అనంతపూర్ నర్సరీ నుంచి, మనకి తెలిసిన నర్సరీ నుంచి ముఖ్యంగా దీనికి గింజ ఎక్కడా కానీ మిస్టేక్ లేకుండా మంచి నాణ్యమైన గింజ పోసే నర్సరీలు ఎంచుకొని
తెలిసిన నర్సరీలో తెచ్చుకుంటే సగం మొక్క బాగుంటేనే అంత ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఎంచుకోవడంలోనే సగం పని ఉంటుంది దీంట్లో. మాకు ఇప్పుడు కాయలు, ఎందుకంటే కాయలు కోసే బయర్ ద్వారానే అతనే గింజ తెచ్చి మొక్క పెంచిస్తాడు. కాబట్టి వాళ్ళు కొంత నమ్మకంగా మంచి నారు పంపిస్తున్నారు. అనంతపురం నుంచి తెచ్చి నాటాము దీన్ని. లాంగ్కి వెళ్ళేదాన్ని బట్టి కటింగ్ తక్కువ దశ తక్కువ వచ్చింది అంటే లాంగ్కి తీసుకెళ్తారు. కటింగ్ ఢిల్లీకి అయితే సైజులు ఎక్కువ ఢిల్లీకి వెళ్తుంటాయి. మీడియం సైజ్ అంతా ఇట్లా మధ్యప్రదేశ్, భోపాలు, జబల్పూర్, పంజాబ్ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడికే మనకు రైతు దగ్గరికి వచ్చి ఇక్కడే కటింగ్ చేసుకొని ఇక్కడే ప్యాకింగ్ చేసుకొని లారీకి లోడ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్తుంటారు. కోతల విషయంలో కూడా రైతుకి ఏ సమస్య ఉండదు, వాళ్ళే తీసుకెళ్తారు. మెయిన్ మనకి ఏంటంటే మొక్క నాటినప్పటి నుంచి పెంచేదాకా ఆరోగ్యంగా చెట్టును గమనించుకుంటూ ప్రతిరోజు ఏమన్నా న్యూట్రిన్ లోపం రాకుండా మైక్రో న్యూట్రియన్స్ బాగా వాడుకుంటూ ముందుగానే దానికి కొంత సేంద్రియ ఎరువులు వాడుకుంటూ రసాయన ఎరువులు కూడా విచ్చలవిడిగా వాడకుండా దానికి తగినంతగా సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు తగినంత వాడుకుంటూ మైక్రో న్యూట్రియన్ కూడా వేసుకొని నాణ్యంగా పెంచుకుంటే పైరు ఈ దశ దాకా మాకు ఇప్పుడు 8 కటింగ్లు 7 కటింగ్లు అయిపోయి 8వ కటింగ్ అయినా కూడా కాయ నాణ్యంగా ఉందంటే మన సేంద్రియ ఎరువులు అన్నీ వాడబట్టి నీట్గా ఉంది. ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర 10,000 పలికింది. రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు. పెట్టుబడి ఎకరాకు ₹1,00,000 చొప్పున 15 లక్షలు పోగా ఈ ఏడాది రైతు నికర ఆదాయం 20 లక్షలు. కాబట్టి రైతులు మార్కెటింగ్లో డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే లాభాలను ఇలాగే పొందే అవకాశం ఉంటుంది.